హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము అండ్ ఈరోజు మనం గామిని డీకోడ్ చేయబోతున్నాము. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మన గామిలో వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంది, ఆ 3 క్యారెక్టర్స్ ఒకటే అని చాలా హింట్లు ఇస్తుంటాడు డైరెక్టర్. కానీ మనం గమనించాం అది ఎక్కువ. సో అదేందో ఫస్ట్ గమనిద్దాం. యాక్చువల్లీ మూవీ చూసిన చాలా మందికి ఈ మూవీ అర్థం కాక లాగ్ అనిపించింది, అసలు ఏం తీసిండో అర్థం కాలేదు అని చెప్పి చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు. అండ్ ఫ్లాప్ అయింది మూవీ, అసలు ఏం లేదు, నిద్ర వచ్చింది అని చెప్పి అసలు అర్థం కాని వారంతా టాక్ స్ప్రెడ్ చేశారు అట్లా. సో మాకేం అర్థమైంది, మేము దాంట్లో ఏం అబ్జర్వ్ చేసినాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామని. సో మనకి విజువల్ గా కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా స్టార్టింగ్ ఒక హింట్ ఇచ్చిండు. స్టార్టింగ్ అది ఏందో ఇప్పుడు చూద్దాం. సో స్టార్టింగ్ మనకి వినపడ్డ ఈ ఆడియో కట్ చేస్తే ఈ చిన్న పాప ఉన్న టైం లైన్ లో ఈ పర్టికులర్ సీన్ లో ఉంటది. అండ్ ఈ విజువల్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ తనతో మీ మమ్మీకి నిన్ను చిన్నప్పుడే దూరం చేశాం అని ఈ సీన్ మధ్యలో అంటుంది. సో ఇవన్నీ ఆ చిన్న పాప మెమరీస్. ఈ మెమరీస్ అన్ని మన శంకర్ కి మూవీ మధ్యలో చాలా సార్లు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ సీన్ లో యాక్చువల్లీ శంకర్ ఆ డ్రీమ్స్ వల్లనే భయపడి నిద్ర నుంచి లేస్తాడు. ఈ ఫైర్ వల్ల లేవడం సెకండరీ అనిపించింది నాకు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే శంకర్ డ్రీమ్స్ కి ఇంకా చిన్న పాప మెమరీస్ కి సేమ్ కనెక్షన్ ఉందని. ఈయనే మొత్తం మనకి యాక్చువల్ 3 క్యారెక్టర్స్ ఒకటే అని ఇది ఫస్ట్ హింట్. అండ్ హెయిర్ ని ఇట్లా ఇట్లా అంటుంటాడు వాళ్ళ మమ్మీ. ఆ టచ్ అనేది ఇంపార్టెంట్. ఆ షాట్ ఇక్కడ టచ్ సెన్స్ ని ఫీల్ అవుతాడు. అది సేమ్ షాట్. యాక్చువల్లీ మీరు మూవీ చూసుంటే ఈ షాట్ 3 to 4 టైమ్స్ అయితే ఆ షాట్ ఉంటది, ఆ తల మీద నిమ్మరడము. ఆ టచ్ అనేది బాగా గుర్తుకు వస్తుంది శంకర్ కి. కానీ అది ఎవరు చేశారు అని ప్రాపర్ గా పిక్చరైజ్ చేసుకోలేకపోతాడు. అండ్ మళ్ళీ ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే ఆ చిన్న పాప మెమరీస్ అండ్ శంకర్ మెమరీస్ ఒకటే అని ఇక్కడ మనకి డైరెక్టర్ హింట్ ఇచ్చాడు ఆ విజువల్ తోటి. ఇప్పుడు వాడు క్యూర్ కావాలనుకోవడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే ఇంతకు ముందుకు నాకు ఇట్లా నేను ముట్టుకున్నా, నన్ను ముట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే నా వాళ్ళు ఉన్నట్టు, బట్ అది ఏమైందని తెలుసుకోవాలని. ఎవరిది స్పర్శ గుర్తు రావడం లేదు. ఇలాంటిది చేరుకోవడానికి నాకున్న చివరి దారి ఇదేనా? యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే ఇంకో డీటెయిల్ ఉంటుంది, స్టోరీ బోర్డ్ లో చెప్తుంటాడు. మొత్తం మూవీ స్టోరీ మొత్తం ఈ ఒక్క స్టోరీ బోర్డ్ లో చెప్పేస్తాడు స్టార్టింగ్ లోనే. మొత్తం గామి గురించి, మళ్ళా బాబా గురించి, ఆ తాళపత్రాల గురించి, ఈ దేవదాసి అనే కాన్సెప్ట్, ఆ పాపని చేయడము, ఈ వరల్డ్ వార్ లెబోటమీ గురించి పర్ఫెక్ట్ రీసెర్చ్ అండ్ చాలా స్టడీ చేసినారు మూవీ టీమ్. నాకైతే మస్తు అనిపించింది. అండ్ స్పెషల్ గా ఇది చూసినావా, ఈ షార్ట్, ఈ అర్ధనారీశ్వర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని వల్ల కూడా నాకు స్టార్టింగ్ లోనే డౌట్ వచ్చింది, మన శంకరే ఆ పాప అయి ఉండొచ్చు అని. ఇది కూడా ఒక హింట్ లాగా అనిపించింది బై డైరెక్టర్. ఇంకోటి నేను ఏం గమనించినానంటే CP333 క్యారెక్టర్ ఉంటది కదా, అంటే వీడు కూర్చున్న విధానం కానీ ఆ పోస్చర్ కానీ కొంచెం ఆ ఉమెన్లీ ఫీల్ అనేది ఉంటుంది. సో ఇక్కడనే నాకేమర్థమైందంటే ఆ చిన్న పాప ఇంకా వీడు ఒకటే అని. ఆమె చిన్న పిల్లలా ఉన్నప్పుడు సేమ్ ఇదే పోజ్ లో కూర్చొని ఏడుస్తుంటది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పోజ్ ఈ పోజ్ రెండు సేమ్. అంటే లైక్ ఇక్కడ డైరెక్టర్ చెప్పిండు లైక్ ఇండైరెక్ట్ గా ఇద్దరు ఒకటే అని. సో మీరు ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే వీడు CP333 వాడు ఈ చెజెల్ ని, ఈ మూలని మన CP333 గాడు తయారు చేస్తాడు. ఇది వానికి ఎట్లా వస్తుంది అంటే ఆ పాప అక్కడ ఆల్రెడీ ఇట్లాంటి వర్కే నేర్చుకుంటది. ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ దేవదాసి లాగా ఉన్న టైం పీరియడ్ లో వాళ్ళ పెద్దమ్మ అదే పని చేపిస్తుంటది. ఇక్కడ మనకి హింట్ ఇచ్చింది, ఇది ఒక హింట్. మళ్ళా ఈ హింట్ వల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే అక్కడ ఆయన కూడా CP333 ఈ చిన్న పాప ఒకటే. అండ్ ఇంకోటి ఈ మాంక్ ఏం చెప్తాడంటే యాక్చువల్ గా ఇక్కడ కూడా ఇంటిస్తాడు మనకి, మీ ముగ్గురులోనూ ఉన్న జీవం ఒకటే అని చెప్తాడు. నీలోని జీవమే వాళ్ళలోనూ ఉంది. మూవీ మొత్తంలో చూసుకుంటే మనకి ఒక 4 to 5 టైమ్స్ మొత్తం క్లియర్ హింట్ ఇచ్చేస్తాడు. ఓకే ఇక్కడ మ్యాచ్ ఉంది కదా, ఇది రీటెలింగ్ కదా అని ప్రతి డాట్ ని ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బాబా క్యారెక్టర్ అనేది ఒక డైరెక్షన్ కి తీసుకెళ్తుంటది శంకర్ ని.
ఆల్రెడీ ఇక్కడ హింట్స్ ఇస్తుంటాడు చూడండి. గురువు గారు 2 సంవత్సరాల క్రితం ఒక బౌద్ధ క్షేత్రంలో కాలం చేశారు. అదే బౌద్ధ క్షేత్రంలో మన విశ్వకి ఈ స్టిక్ పాస్ ఆన్ అయింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ స్టిక్ అనేది కేదార్ బాబాది. యాక్చువల్లీ ఇది మన విశ్వక్సేన్కే ఎందుకు ఇస్తారంటే తిన్న దగ్గరున్న వుడెన్ ట్యూబ్ మీద ఇవన్నీ నాకు తెలిసి మన కేదార్ బాబానే చెక్కి ఉంటాడు. ఇది ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంటుంది, సేమ్ లెటర్స్, అంటే కొంచెం మ్యాచింగ్ ఉంటాయి, సేమ్ లాంగ్వేజ్ అది, సేమ్ లాంగ్వేజ్. ఎందుకు మళ్ళీ విశ్వకే ఇది అంటే పాస్ ఆన్ అయిందంటే దీనికి ఒక రీజన్ ఉంటుంది. యాక్చువల్లీ విశ్వక్ ఎప్పుడైతే CP333 ఉన్నప్పుడు బయటికి ఇట్లా తప్పించుకొని వస్తాడు. ఇట్లా తప్పించుకొని వచ్చినప్పుడు మన కేదార్ బాబా ఫైట్ చేసి కాపాడుతాడు ఉల్ఫ్స్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఈ చిజల్ ఈ మూల దొరుకుతుంది కేదార్ బాబాకి. ఈ డీటెయిల్ చూడండి, అసలు నేను మైండ్ నాకు బ్లాంక్ అయిపోయింది. ఇది తీసుకొని ఆ కట్టె లోపల స్టోర్ చేస్తాడు. ఆ కట్టె ఎక్కడ యూజ్ అవుతుంది అంటే విశ్వక్ మళ్ళీ చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంటాడు, ఇక్కడ చాలా ట్రబుల్ ఉంటాడు ఆ లయన్ నుంచి ఎస్కేప్ అవుదామని. ఆ ఎస్కేప్ అవుతుంటే తనకి ఇట్లా కనిపించి ఆ స్టిక్లోకి వెళ్ళి మళ్ళీ ఆ మూల బయట పడుతుంది. బికాస్ ఆ మూల వల్ల తన ఇది పాస్ట్ అనేది గుర్తుకొస్తుంది. ఆ విజువల్ గా కూడా పెడతారు ఒక సీన్ లో మనకి. సో ఇక్కడ మన శంకర్ అండ్ CP333 ఇద్దరు ఒక డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంటారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడకపోతే వాళ్ళకి చాలా రిస్క్. పాస్ట్ లో CP333 డ్రమ్ నుంచి ఎలా తప్పించుకుంటాడో మన శంకర్ కూడా ఈ ప్రెసెంట్ టైం లైన్ లో అలాగే తప్పించుకోవాలి. సో వాళ్ళిద్దరికి ఈ మూల అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ సిచ్యువేషన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా సిమిలర్గా ఉంటుంది. సో అందుకనే మన శంకర్కి ఆ మెమరీ అనేది బాగా గుర్తుకొస్తుంది ఈ మూల, ఈ చిజల్ వల్ల. సో ఇది ఇంకో డీటెయిల్, ఇది మస్తు అనిపించింది అసలు నాకైతే. ఈ సీన్లో చూసినట్టయితే తను మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు, కానీ మళ్ళా కొంచెంసేపటికి సడన్గా ఇది మెల్ట్ అయిపోతుంది ఐస్ అంతా. తినకి ఎవరైతే హెల్ప్ చేస్తారో తనని ఆల్రెడీ వాళ్ళు మర్డర్ చేసి క్రిమేట్ చేస్తారు. సో తన బాడీని కాల్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన మంట చిమ్నీలో నుంచి పోయి ఆ డ్రమ్కి తాకి ఆ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. యాక్చువల్లీ దీని ముందు ఒక డైలాగ్ ఉంటుంది తనది, నిన్ను తీసుకెళ్ళిపోతాను ఈరోజే, ఇప్పుడే. ఐ మీన్ తన ఇచ్చిన ప్రామిస్ని చావు తర్వాత కూడా వదలలేదు. క్రేజీ ఐడియా బై డైరెక్టర్, అసలు మస్తు లింక్ పెట్టిండు. సో ఇది ఇంకో డీటెయిల్, ఇది మస్తు అనిపించింది అసలు. ఇప్పుడు మనం కొన్ని షార్ట్స్ చూద్దాము, కొన్ని బ్రిలియంట్ షార్ట్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సీన్ లా ఒక క్రేజీ లైటింగ్ షాట్ ఉంటది, చాలా రియలిస్టిక్. ఇది ఎప్పుడైతే కెమెరాతో క్యాప్చర్ చేస్తావో అప్పుడే నీకు లైట్నింగ్ అనేది పైనుంచి కిందికి పోతున్నట్టు అనిపిస్తుంది, ఇట్లా స్ప్లిట్ వైజ్ గా. నార్మల్ గా మూవీస్ లో అయితే ఎట్లా వాడతారో ఇంకో రెఫరెన్స్ ఉంటుంది, స్టోబ్ లైటింగ్ అంటాం అనమాట దాన్ని. సో అది మనకి ఇక్కడ చూద్దాం, మన బాహుబలి ఉంటుంది అది. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసినట్టయితే లైట్ అనేది ఇట్లా అక్కడ ఉన్నట్టు పైనుంచి కిందికి రాదు, ఇక్కడ ఒకటే ప్లేస్ లో ఉండి ఇట్లా ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంటది. ఇది మొత్తం అట్లా టెక్నిక్, అది అట్లా వాడుతుంటారు మూవీస్లలో. కానీ రియలిస్టిక్ లైటింగ్ మాత్రం మీరు ఎప్పుడైతే కెమెరాతో క్యాప్చర్ చేస్తారో ఇట్లా ఉంటుంది ఆ షాట్. మన కంటికి కూడా యాక్చువల్లీ అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా ఒకటేసారి ఫ్లాష్ ఆన్ అయ్యి ఆఫ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇది చాలా రియలిస్టిక్ షాట్. ఇది మరి నిజంగా VFX చేసిరా లేకపోతే ఆ లైట్నింగ్ వచ్చినప్పుడే క్యాప్చర్ చేసిరా తెలియలే నాకు, చాలా రియలిస్టిక్ ఇది. సో ఇక్కడ మనం గుడ్ అండ్ బ్యాడ్ CG గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ఉన్నాయి, అవి కొన్ని మాత్రం కవర్ చేద్దాం దీంట్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక లాంగ్ షాట్, ఆ లాంగ్ షాట్ లో మీరు ఆ మౌంటైన్ పైన మొత్తం ఐస్ ఉంది. ఇప్పుడు మన హీరోయిన్ చాందిని చౌదరి కూడా మౌంటైన్ ఎక్కేటప్పుడు చుట్టుపక్కల మీరు చూసుకుంటే ఐస్ కనిపిస్తుంది, కానీ అదే మనం క్లోజ్అప్ లో చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఐస్ లేదు. అండ్ ఏదైతే మౌంటైన్ ది టెక్స్చర్ ఉంటది కదా అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది, అండ్ కలర్ కూడా డిఫరెంట్. అదేంటంటే CG, ఇది ఏంటంటే సెట్ వేసిండ్రు, ఇది ఒక సెట్. దీన్ని ఏంటంటే బేస్ లా పెట్టుకొని దీనిపైన CG యాడ్ చేస్తారనమాట. ఎస్, కానీ వీళ్ళు ఏం చేసారంటే మిస్టేక్, నెక్స్ట్ షాటే క్లోజ్అప్ షాట్ చూపిస్తారు. అది అసలు మనకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అరే ఈడ కొండ ఉంది మంచి ఉంది, సడన్ గా నువ్వు నెక్స్ట్ షాటే చూపిస్తావు,
అదే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ కొండ ఈ కొండ డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్. ఇది ఒక సిల్లీ మిస్టేక్ లెక్క అనిపించింది. నెక్స్ట్ మన విశ్వక్సేన్ది కూడా ఇక్కడ మనం చెప్పినట్టు అట్లాంటి ఒక్క షాట్ అట్లాంటి చాలా షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ లయన్ షాట్ కూడా అంతే. ఈ విశ్వక్సేన్ది ఇంతకు ముందు సెట్టే ఇక్కడ, కాకపోతే ఇక్కడ మంచి యాడ్ చేసిరు చూసినారా, అక్కడ మంచి యాడ్ చేయలేరు, అది ఎందుకో అర్థం కాలేదు. ఈ షాట్ లా ఈ మంచి అనేది యాడ్ చేసినారు, సేమ్ అదే స్టోన్ అనుకుంటా. ఇక్కడ చూసేసరికి లాయన్ ఏమో మొత్తం డిఫరెంట్ స్టోన్స్, డిఫరెన్స్ అసలు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఈ రాక్ వేరే ఆ రాక్ వేరే, అంటే ఎక్కడ నుండో తీసుకొచ్చి ఆ రాయిని పెట్టి రాడా అన్నట్టు క్లియర్ గా అనిపిస్తుంది మనకి. సింపుల్ గా అండర్స్టాండ్ చేయాలంటే ఇప్పుడు మనకి ఆ రాక్స్ కలర్ చూడండి, అదేమో కొంచెం డార్క్ బ్లాక్ కలర్ ఉంది. మన సీజీ ఇప్పుడు మన సెట్ వచ్చేసరికి బ్లూయిష్ టింట్ ఉంది ఎక్కువ. బ్లూయిష్ కూడా ఎందుకు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, ఓకే స్నోయి ఉంటది కాబట్టి ఆ ఎఫెక్ట్ కోసం చేసి, బట్ ఎడిటింగ్ చేసేటప్పుడు అది కొంచెం ఆ బ్లూస్ ఇంకా కొంచెం డార్కర్ వాల్యూస్ చేసి ఉంటే మోర్ ఇంకా కొంచెం మ్యాచ్ అవుతుండే ఆ వాల్యూస్ కి. అసలు ఈ మ్యాచింగ్ అనేది చాలా చోట్ల మిస్ అయింది అనమాట రాక్స్ కాడ అయితే, అంటే క్లోజ్అప్ షాట్లల్లో లాంగ్ షాట్లలో, అది మేము గమనించిన మిస్టేక్. ఆ రాక్లు ఉన్న హార్డ్ సర్ఫేస్ హార్డ్ కట్స్ ఈడ లేవు. ఈ సెట్ లో అంతా సాఫ్ట్ రాక్ ఉంది మొత్తం, అండ్ అంత హార్డ్ కట్స్ కూడా లేవు. ఇట్లాంటి యాక్చువల్ గా ఎందుకైతే ఎక్కడైతే అంటే టైం లేనప్పుడు అండ్ బడ్జెట్ లేనప్పుడు అయితే ఇట్లాంటి ఇష్యూస్. మేబీ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసినప్పుడు ఆ టైప్ ఆఫ్ రాక్ అనుకున్నారు, కానీ ఎప్పుడైతే సీజీకి రాగానే ఈ రాక్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చి అప్పుడు సీజీలో వేరే రాక్ పెట్టి రీప్లేస్ చేసిర్రు అది. కానీ అప్పుడు ఈ సెట్ మార్చలేరు కదా, అది బడ్జెట్ ఇష్యూస్ వల్ల అది అట్లనే ఉంచారు. ఆల్రెడీ షూట్ అయిపోయి ఉంటది, మళ్ళీ రీషూట్ చేయాలంటే చాలా కష్టం. దాన్ని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉండే అంటే ఉంటది, బట్ ఇక మైట్ బి కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు మంచి అంటే మాకు బెస్ట్ అనిపించిన ఒక సీజీ షాట్ ఉంది. అసలు ఇక్కడ చూడండి లయన్ ఎంత రియలిస్టిక్ ఉందంటే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లయన్ మాత్రం మస్తు క్రేజీ అనిపించింది. ఇంకోటి అక్కడ ఈ కాంటాక్ట్ అనేది చూడండి చాలా రియలిస్టిక్ ఉంటది. అదేమంటారు లయన్ లెగ్ ఆ స్నో కి కాంటాక్ట్ అవ్వడం గానీ, ఆ మళ్ళీ ఆ ఫాలో త్రూ అవడం గానీ, ఆ స్నో సీజీలో అట్లాంటి అవుట్పుట్ తేవడం చాలా అంటే చాలా కష్టం. దాని మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇదే కాంటాక్ట్ లయన్ కి అంత మంచిగా చూపించారు, ఏడా మంచిగా అనిపించలేదంటే ఇక్కడ చూడండి మన లయన్ ఉరికేటప్పుడు చాలా మంచి కాంటాక్ట్ ఉంటది. మన విశ్వకు ఉరికేటప్పుడు అసలు ఏదో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటది. ఇది మెయిన్ గా ఇట్లా ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు లయన్ ది ఎందుకు అంత రియలిస్టిక్ అనిపిస్తుంది మాకంటే రెండు కూడా సీజీ, లయన్ సీజీ, లయన్ ఐస్ కూడా సీజీ కాబట్టి మాకి అవి బాగా బ్లెండ్ చేసిర్రు. ఇక్కడ విశ్వక్షేంద్ అనేది సపరేట్ గా షూట్ చేసిర్రు కదా, సో అది తీసుకొచ్చి ఇక్కడ బ్లెండ్ చేసేటప్పుడు అదేమంటారు ఆ ఫాలో త్రూ గానీ, ఆ షాడోస్ గానీ, కాంటాక్ట్ గానీ అది సరిగా రాలేవు అనమాట, బ్లెండ్ చేయలేరు. అది ప్రాపర్ బ్లెండింగ్ లేవడం వల్ల, చేయకపోవడం వల్ల. అండ్ ఇంకోటి ఫాస్ట్ గా చేసిరు అనే దానికి ఇంకోటి ఉంది, ఎందుకో అంత టైం తీసుకున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ షాట్ లా అసలు ఇక్కడ ప్రాపర్ మాస్కింగ్ ఉండదు. ఇక్కడ చాలా అంటే తెలిసిపోతుంది, అసలు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. మనం ఇంట్లో చూస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి, అందులో ఇది కూడా ఒకటి కనిపించింది. అందరు కాన్సన్ట్రేషన్ ఆ పేపర్ మీదే ఉండాలి అని చెప్పి పేపర్ మీద ఫోకస్ చేసి ఈ షాట్ లో మొత్తం. కానీ ఇక్కడ చెయ్యి దగ్గర అనేది అది ఏమంటారు మాస్కింగ్ సరిగా చేయలేరు అని చెప్పి అబ్జర్వ్ చేయలేరు. ఇంకోటి అసలు మస్తు అనిపించింది ఇలా సిజిఐ ఏంటంటే ఈ టెంపుల్ దే. సో ఈ షాట్ చూసినట్టయితే మనకి ఎప్పుడైతే శంకర్ ఆశ్రమానికి వెళ్తాడో అక్కడ మనకి ఈ షాట్ వస్తుంది. ఇది విజువల్ గా ఎంత ప్లెజెంట్ గా ఉందో అంతే ప్రాపర్ గా కూడా దీని సెటప్ కూడా ఉంది అనమాట. సో ఇక ఇంతకు ముందు చూసినట్టు సీజీ షాట్లలో ఎక్కువ హెవీగా 3D యూజ్ చేయడము లేదా కొంచెం వేరియేషన్ ఇక్కడ ప్రాపర్ ఎంత వరకు వాడాలో అంత వరకే వాడారు. ఫోర్గ్రౌండ్ ఎలిమెంట్స్ వాడారు, బ్యాక్గ్రౌండ్ ఎక్కువ సీజీ యాడ్ చేయకుండా ఫాగ్ తో డెప్త్ క్రియేట్ చేసి మళ్ళీ లైట్ గా ఒక మనకి పీక్ లో చూపించారు. మన కంపోజిషన్ వైజ్ కూడా మంచి సెట్ అవుతుంది, వాల్యూస్ కూడా కరెక్ట్ ఉన్నది.
కలర్ గ్రేడింగ్ వచ్చేసరికి మనకి నాట్ జస్ట్ మనకి జస్ట్ విజువల్ గా కాకుండా ఆ పర్టికులర్ షాట్ లో ఆ ఎమోషన్ కూడా కన్వే అవుతుంది. సో ఇంతకుముందు CP3 అన్న ఫేజ్ లో ఉన్నప్పుడు మొత్తం గ్రే ప్యాలెట్ ఉంది అంటే అప్పుడు అక్కడ ఆయనకి ఏం ఎమోషన్స్ లాంటి ఎటువంటివి లేవు. అదే మళ్ళీ ఆ స్వామీజీ దగ్గర ఆశ్రమంకి వెళ్ళినప్పుడు మొత్తం సాఫ్రాన్ అయిపోయింది అంటే కొంచెం లోపల నుంచి వామ్ ఉంది అనమాట, కొంచెం నేను సేఫ్ గా ఉన్నా అంటే క్రియేట్ చేస్తాడు. మళ్ళా అదే టైం మళ్ళీ ఇప్పుడు అమ్మాయిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు మొత్తం మార్నింగ్ కానీ మార్నింగ్ డ్యూ అట్లా మెయింటైన్ చేసారు అంటే కొత్తగా అన్నట్టు క్రియేట్ చేశారు అట్లా. కానీ ఏదేమైనా సరే డైరెక్టర్ ని మెచ్చుకోవాలి తెలుసా చాలా, ఎందుకంటే చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించింది నాకైతే చూసినాక. మనకి సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ అనిపిస్తుంది తెలుసా ఈ సినిమా స్టోరీలో. చాలా మంది చాందిని చౌదరి చిన్నప్పుడు పిల్ల అనుకుంటారు, కొందరేమో లైక్ చాలా తక్కువ మంది గెస్ చేసి ఉంటారు అంటే విశ్వక్షేణి ఆ 3 క్యారెక్టర్స్ అని చెప్పి. స్టోరీ అనేది ఓపెన్ గా ఉంది, లైక్ నువ్వు ఎక్కడ ఎన్ని విధాలుగా అయినా సరే నువ్వు థింక్ చేసుకోవచ్చు. అదే మనం అజ్యూమ్ చేసుకోనికి చాలా ఉన్నాయి, అట్లా వదిలేసిండు కావాలని. అది అందరు ఏంది కట్ షాట్లు ఎక్కువ ఉన్నాయి, కట్ చేసి మళ్ళా డైరెక్ట్ సీన్లు చూపించిండు. అసలు విశ్వక్షేణి ఇట్లా కొండ మీదికెళ్ళి పడిపోయి మళ్ళీ డైరెక్ట్ చెరువులకి వెళ్ళి ఇట్లా లేస్తాడు. చెరువులో పడ్డాడేమో, పైనుంచి వెళ్ళి మన గ్లేజియర్స్ కరిగి నీళ్ళే అవుతాయి కదా, చెరువులో పడి ఉండొచ్చు, కింద డీప్ డౌన్ లో ఒక పెద్ద వాటర్ ఉండొచ్చు, అంతే కదా. ఏమంటారు గైస్? అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఉంటది కొంచెం, నాకైతే అట్లా అనిపించింది. ఇంకోటి చాందిని చౌదరి కూడా ఎట్లా బతికింది అసలు ఏంది అని డౌట్స్ ఉంటాయి. కానీ అక్కడ బాబా ఏమంటాడంటే తను పైన ఎక్కడో చెట్లలో ఇరికిపోయింది, మాకు దొరకలేదని చెప్తాడు. స్టార్టింగ్ లో ఒక బాబా ఏమంటాడంటే ఆ అమ్మాయి కావాలి, తనకు ఈ పర్వతదారులన్నీ బాగా తెలుసు, ప్రమాదం దాటి త్రివేణి చేరుకోవడానికి తను నీకు సహాయం చేయగలదు. సో తనకి ఆ ఏరియా గురించి ప్రాపర్ గా తెలుసు. ఇంకోటి తనకు డాక్టర్, ఇంకోటి దాని చెట్ల మీదకి వెళ్ళి పడ్డది, సో అందుకు చనిపోలేదని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఏది అనిపించింది అంటే సౌండ్ డిజైన్ వీళ్ళది అసలు మస్తు అనిపించింది. BGM అసలు ఈ షాట్ లా ట్రాన్సిషన్ అనేది మస్తు అనిపించింది అసలు నాకైతే. మళ్ళీ లాస్ట్ కి కూడా ఈ షాట్ ఉంటది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ కూడా నాకు మస్తు అనిపించింది, అసలు తోపు అనిపించింది ఈ సీన్ లో మాత్రం. అసలు ఏం లేదు, కంప్లీట్ సైలెన్స్, బట్ టచ్ చేసిన సౌండ్ మాత్రం వస్తుంది. అసలు మైండ్ షాట్ అంటే మైండ్ బ్లో అయిపోయింది నాకు ఆ షాట్ చూసి. సో మనకి లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్కి చాలా మందికి అర్థం కాలే వాడు ఎందుకు పొడుచుకుంటాడు, అసలు ఏం మన మైండ్లో ఏం రన్ అవుతుంది, అవన్నీ చాలా మందికి అర్థం కాలే. నాకేమనిపించిందంటే వాడు చాలా మెంటల్ ట్రామాకి గురవుతాడు. ఎప్పుడైతే ఆ చిజల్ ఆ మూలతోటి ఆ మంచు కొండని దువ్విండో ఆ మూమెంట్ లో వానికి అంతా ఒకటిసారి గుర్తుకు వచ్చేస్తుంది ఆ స్ప్లిట్ సెకండ్స్ లా. బికాస్ ఆఫ్ దట్ ఆ మూల ఆ చిజల్ వల్ల మొత్తం గుర్తుకొస్తుంటది వానికి. ముందు కూడా చాలా అటెంప్ట్ చేస్తుంటాడు CP3 ఉన్నప్పుడు, వాడు ఇట్లా సూసైడ్ చేసుకుందామని. ఎప్పుడైతే వానికి అవన్నీ గుర్తుకొచ్చినాయో వాడు అదే మూమెంట్ లా వాళ్ళ మమ్మీ చనిపోవడము అవన్నీ ఒక ఇట్లా గుర్తుకొస్తూనే ఉంటాయి. వాడు అక్కడ పొడుచుకుంటాడు, ఆ పొడుచుకున్నాక ఫేడ్ అవుట్ అయ్యి అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది, అది గుర్తుకొస్తుంది. మనకి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు, కానీ అలా జరిగిన దానికి తిరిగి మనం ఏం చేయగలం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఈ డైలాగ్ తర్వాత కొంచెం ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది ఆ క్యారెక్టర్, ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యి నా వల్ల అవుతుందంటారా? జీవితం మీద ఆశ ఉండాలే కానీ ఆగిపోయిన శ్వాస కూడా తిరిగి దొరుకుతుంది. మళ్ళా లేచి దానికోసం లయన్తోని మొత్తం రిస్క్ చేసి దాని లాస్ట్ కి తీసుకుంటాడు. బట్ నా విషయానికి వస్తే గామి అనేది మనకి జనరల్ గా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆయన ఒక సాధు టైప్ కదరా, వాళ్ళది ఎప్పుడు ఉంటది అంటే నేనేంటి నా గోల్ ఏందని. ఇక్కడ ఈయన సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ఎవరు ఆయనకు కూడా తెలియదు. సో ఫస్ట్ పాస్ట్ కనుక్కుంటే గానీ నేనేందో ఎగ్జాక్ట్ గానే చెప్పలేడు. నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేనెవరో కూడా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే గుర్తు రావట్లేదు. ఆ కనుక్కునే ప్రాసెస్ లోనే నువ్వు ఇది నీ సమస్య కదా, ఈ జర్నీ నీది, ఈ జర్నీలో నువ్వేందో నీకు తెలుస్తుంది, తర్వాత నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. అంతే సింపుల్ గా అది. సింపుల్.
అండ్ ఇలాంటి కాన్సెప్షువల్ మూవీస్ చాలా రేర్ గా వస్తాయి మన మూవీ ఇండస్ట్రీలో. ఇట్లాంటివి చూసినప్పుడే కొత్త టాలెంట్ బయటకు వస్తే, టెక్నీషియన్స్ కొత్త టెక్నిక్స్ కూడా బయటకు వస్తాయి. ఎక్స్పెరిమెంటల్ మూవీస్ వస్తేనే మనకు కొత్త వెరైటీస్ వస్తాయి. ఎప్పుడు అదే రొటీన్ చేస్తే కూడా వర్కౌట్ అయితే కావాలి. ప్రాబ్లం ఏంటంటే నేర్చుకోలేము ఏది. ఇంకోటి విద్యాధర్ ఈ మూవీ డైరెక్టర్ అంటే నెక్స్ట్ బిగ్ థింగ్ అనిపించింది నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. మెయిన్ ఆయన పేషెన్స్ మెచ్చుకోవాలి. ఇన్ని ఇయర్స్ ఒకటే దాని మీద కష్టపడి చేసినాడు. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అనిపించింది నాకైతే క్రేజీ స్క్రీన్ ప్లే, క్రేజీ సౌండ్ డిజైన్, క్రేజీ బీజిఎం, క్రేజీ డైరెక్షన్. అసలు నాకు మొత్తం డైరెక్టర్కే ఈ మూవీ డెడికేట్ చేయాలని అనిపిస్తుంది. యాక్టింగ్ ఇవన్నీ సెకండరీ గానీ నాకు డైరెక్టరే టాప్ నాచ్ అనిపించింది. నాకు డైరెక్షన్ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. నాకైతే స్క్రీన్ ప్లే అండ్ సౌండ్ డిజైన్ రా, ఈ రెండు చాలా మంచి నచ్చినాయి నాకు. ఎందుకంటే ఆ ప్రాపర్ వే తీసుకెళ్ళేది కరెక్ట్ తీసుకోపోయారు. ఆ ప్రాపర్ టైమింగ్ లో ఆ పర్టికులర్ మ్యూజిక్ చాలా క్లిక్ అయింది నాకైతే. అవును, ప్రాపర్ సౌండ్ డిజైన్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనకి సౌండ్ డిజైన్ తోటే సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ ఆర్ఆర్ తోటి బీజిఎం తోటే మనకి హింట్ ఇచ్చేస్తాడు స్టార్టింగ్ లోనే. అది అసలు బ్రిలియంట్ మూవ్ అది. ఇంకోటి విఎఫ్ఎక్స్ కూడా మస్తు బ్రిలియంట్ ఉండే. ఓవరాల్ కంపేర్ అయితే చాలా బాగుంది విఎఫ్ఎక్స్. ఇది మాత్రం నిజంగా చాలా గ్రేట్ కాన్సెప్ట్ అండ్ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్. టెక్నికల్లీ బ్రిలియంట్, స్ట్రాంగ్ అండ్ బ్రిలియంట్. సో ఇది గైస్ మేము అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ అండ్ సిజిఐ వర్క్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీరు ఏవేవి అబ్జర్వ్ చేశారో, మీకు ఎలా అనిపించింది మూవీ, అండ్ పర్టికులర్ ఏ సీన్ మీకు నచ్చింది అన్నది కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్ బాయ్. సో ఈ గామి అనేది ఒక విజువల్ ఎక్స్ట్రాగాంజా.